హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ని చూసాం కదా. ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాము. కానీ ఒక ఇంపార్టెంట్ డౌట్ ఉంది. ఫంక్షన్కి డేటా ఎలా పంపాలి? అట్లే టాపిక్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చిందండి. సో వాటర్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి చూద్దామండి. తర్వాత ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఫంక్షన్కి మనం పంపిన వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఉంది. డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ హలో కామన్ నేమ్ ఇచ్చాను. గ్రీట్ ఆఫ్ సెచ్చా ఇలా మనం చేస్తే ఏమొస్తుంది, ఏమని ప్రింట్ అవుతుంది చెప్పండి. హలో సెచ్చా అని ప్రింట్ అవుతుంది కదా. చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇలా ఇచ్చాను కదా. హలో సెచ్చా అని ప్రింట్ అవుద్ది. చూపిస్తా. హలో సెచ్చా అని వచ్చింది. ఓకేనా. ఇలా అవుద్దండి, ఇలా చేయాలండి. ఇప్పుడు జస్ట్ గ్రీట్ ఆఫ్ సెచ్చా అని టైప్ చేస్తే చాలండి. హలో సెచ్చా అని వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్రింట్ ఆఫ్ హలో కామన్ నేమ్ ఉందా, దాని కింద ఏదో సమ్ ప్రాబ్లం ఉందనుకుంటే, ఏదో ప్రాబ్లమ్ ఏంటంటే ఏదో సమ్ ప్రాబ్లం రాశాడు, లాస్ట్లో కింద కింద గ్రీట్ ఆఫ్ సెర్చ్ అని చేశాడు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే వస్తే హలో సెర్చ్ అని వస్తుంది చూడండి. హలో సెర్చ్ ఓకేనా, ఇలా వచ్చిందండి. ఓకే. అవుట్పుట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎప్పుడు అడిగినా మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. ఓకే. ఇక్కడ సెర్చ్ అనే వాల్యూ ఫంక్షన్కి పంపాను, అదే ఆర్గ్యుమెంట్స్ అంటే దాన్నే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ సెర్చ్ అనే వాల్యూని ఫంక్షన్స్కి పంపాను కదా, అక్కడ దాన్నే అదే ఆర్గ్యుమెంట్ అంటే అండి. ఓకే. ఇప్పుడు పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఏంటి చెప్తాను. ఓన్లీ ఒక డిఫరెన్స్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు దాని పారామీటర్స్ అంటామండి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు దాని ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఇదే ఓన్లీ టూ డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు దాని పారామీటర్స్ అంటాం. అదే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు దాని ఆర్గ్యుమెంట్స్ అంటాం అండి. మీకు ఇలా రాస్తే అవుతుంది. దీని పారామీటర్స్ అంటాము. దీని అయితే ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంతేనండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. రిటర్న్ కాదు, ఇక్కడ ప్రింట్ అవుట్ సైడ్ రాదు, లోపల వస్తుంది. 2 3 4 5 స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ ఆఫ్ హలో కామన్ నేమ్ అని ఇచ్చాను.
ఎఫ్ స్ట్రింగ్ ఇవ్వద్దండి ఇక్కడ. డబల్ కోట్స్ హలో కామా నేమ్ అనుకు నేమ్ దగ్గర కూడా బ్రాకెట్స్ తీసేయండి. హలో కామా నేమ్ అని ఇచ్చాము. ఇప్పుడు దీని కింద మన ఇండియన్ పేరు ఇద్దాం, రామ్ అని ఇచ్చాను అనుకోండి. హలో రామ్ అని వస్తుంది. హలో రామ్ వచ్చిందా? హలో రామ్ అని వచ్చిందండి. సో అంతేనండి, ఇది ఇలా మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలండి. సో నేమ్ని పారామీటర్ అంటాం. ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, దీని పారామీటర్స్ అంటామండి. నెక్స్ట్ రామ్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. ఇప్పుడు ఒకవేళ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా పాస్ చేయాలో చెప్తానండి. డెఫ్ యాడ్ అని ఇచ్చాను. ఏ కమా బి ఇద్దాం. ఏ కమా బి అని ఇచ్చాను. ఓకే, ప్రింట్ ఏ ప్లస్ బి. ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇద్దాం. ఇచ్చాను. ఇప్పుడు యాడ్ 5, 10 ఇస్తే ఏమొస్తుంది చూడండి. యాడ్ 5, 10. మీకు విజువల్ స్టూడియో వల్ల సజెషన్స్ వస్తాయండి. మీరు ఒకవేళ సజెషన్ ఒకటి అంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అంటే ఎక్కువసార్లు చెప్తే మీకు అలా బ్రెయిన్లో ఫీడ్ అవుతుందని చెప్తున్నానండి అంతే. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే చెప్తాను చూడండి. యాడ్ 5, 10 ఉంది కదా, దీని ముందు మనం స్పేస్ ఇవ్వకూడదండి. ఇది అవుట్ సైడ్ రావాలి. ఎందుకంటే మన ఇన్సైడ్ ఇస్తే అది తీసుకోదు అనమాట. అది దాన్ని బట్టి అదే రికర్షన్ అవుతూ ఉంటుంది. సో మనం బయట మనం ఇచ్చామనుకోండి, ఇప్పుడు వస్తా అవుట్పుట్ చూడండి. చూసారా, 15 అని వచ్చింది. అంటే 5 + 10 15 కదా. సో 15 ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇది రైట్ అండి, ఇది ఆన్సర్ రైట్. సో మనం ఇది క్లియర్ చేయడానికి ఏం ట్రై సిఎల్ఆర్ కదా, సిఎల్ఎస్ చేయాలి. సిఎల్ఎస్ క్లోజ్ అండి. ఇలా ఇచ్చి ఎంటర్ ఇస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. అదండి. సో నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 5 టైప్స్ ఉన్నాయండి టోటల్గా. ఫస్ట్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటామండి.
ఫస్ట్ ఏంటి పొజిషనల్, ఫస్ట్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, చెప్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చెప్తాను. డెఫ్ స్పేస్ స్టూడెంట్ అని ఇచ్చామనుకోండి. డెఫ్ స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని ఇద్దాం. నేమ్ కామా ఏజ్. నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్ అని ఇద్దాం. చూసుకోండి, ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్లో వస్తే క్యాపిటల్ ఇవ్వాలి. అన్ని స్మాల్స్ ఇచ్చాం కాబట్టి మనం ఇందులో కూడా ప్రింట్ ఆఫ్లో కూడా అన్ని స్మాల్స్ ఇవ్వాలండి. సో పైన ఎలా ఉందో కింద కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మీరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు స్టూడెంట్ సెర్చ్ అని ఇచ్చాం. ఏజ్ ఒక 22 ఇయర్స్ తీసుకోండి. అన్న 22 కాదు, బట్ తీసుకుండాలి. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సెర్చ్ 22 మాత్రం తీసుకోవాలి. 22 సెర్చ్ అని తీసుకోకూడదు, ఎందుకంటే మన నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాను కదా. సో నేమ్ ఏంటి సెర్చ్ అని ఇచ్చాను, ఏజ్ 22 ఇయర్స్ అని ఇచ్చాను. సో ఇది ఏం ఆర్డర్లో ఉంది, ఇది కూడా అదే ఆర్డర్లో ఉండాలండి. సో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో మనం ఎప్పుడు కూడా ఆర్డర్ చేంజ్ చేయకూడదండి. సెకండ్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏంటంటే చెప్తాను. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? స్టూడెంట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 22. నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అనిద్దాం. ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయినా ప్రాబ్లం లేదండి, బికాజ్ మనం కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఆర్డర్ చేంజ్ అయినా పర్వాలేదండి. క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి, ఆర్డర్ అనేది చేంజ్ అయినా పర్వాలేదు, ప్రాబ్లం లేదండి, బికాజ్ మనం కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా తీసుకుంటా అంటే చెప్తాను. డెఫ్ స్పేస్ గ్రీట్ ఆఫ్ ఇది థర్డ్ అండి. థర్డ్ వన్ ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. దీని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాను, దీని ఎగ్జాంపుల్ ఇచ్చాను. థర్డ్ వన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రాయండి అవసరమైతే.
def read of name equal to greet. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి ఇంట్లో. ప్రింట్ ఆఫ్ hello comma name. Hello comma name. రేట్ ఆఫ్ సెర్చ్ అని ఇస్తున్నాను. వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుందండి. సరే, ఇది మనం రన్ చేసి చూద్దామండి. ప్రింట్ ఆఫ్ hello comma name. చూసారా, హలో రీట్ అని వచ్చింది, కానీ హలో సెర్చ్ అని వచ్చింది. అంటే రీట్ అని వచ్చేసింది ఎందుకంటే మనం హలో సెర్చ్ అని రావాలి, కానీ ఇక్కడ నేమ్ ఈక్వల్ రీట్ అని ఇచ్చాను కదా, గ్రేట్ అని వచ్చిందండి, కానీ ఇది రీట్ కాదనుకుంటా. మనం ముందు చేసింది అదేనండి, కరెక్ట్. ఇప్పుడు మనం రీట్ ఆఫ్ సుందర్ అని ఇచ్చామనుకోండి, చూడండి హలో జస్ట్ అని వస్తుంది, నేమ్ జస్ట్ వస్తుంది, హలో జస్ట్ అని వస్తుంది, హలో సత్య, హలో సుందర్ 3 వస్తాయండి. చెప్పనా, హలో జస్ట్, హలో సత్య, హలో సుందర్ 3 వచ్చాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ రీట్ అనేది ఎన్ని నేమ్స్ ఇచ్చినా దానికి ముందు హలో అని వచ్చేసి ఆ పేరు వస్తుంది. అంతేనండి, అంతేనండి ప్రాబ్లం. సో సింపుల్ ఉంది కదా, రీట్ ఆఫ్ ఎనీ ఏ పేరు పెట్టినా కూడా హలో. సపోజ్ ఇక్కడ చూడండి గోపాల్ అని పెడతాను, నా పేరు సత్యగోపాల్ కదా, గోపాల్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
హలో జస్ట్, హలో సత్య, హలో గోపాల్ 3 వచ్చాయి. అలా మనకి ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు వస్తాయండి. మనం ముందు జస్ట్ అని ఇచ్చాం కాబట్టి హలో జస్ట్ అని వచ్చిందండి. అంటే నేమ్ అనేది ఇది ఇవ్వాలని ముందు డిఫైన్ చేసాం కదా. గ్రీట్ ఫంక్షన్లో నేమ్ అనేది ఇలా ఇవ్వాలి అని డిఫైన్ చేసాం కాబట్టి ఫస్ట్ హలో జస్ట్ అని వస్తుంది, తర్వాత హలో సత్య అని వస్తుంది, తర్వాత హలో గోపాల్ అని వస్తుంది. ఇలా మనం మీ ఇష్టం గ్రీట్ అని ఇచ్చేసి బ్రాకెట్లో మీరు ఏం పేరు పెట్టినా కూడా హలో అని వచ్చి అది ఆ పేరు వస్తుంది. అంతేనండి ప్రాబ్లం. ఇప్పుడు వాల్యూ అని ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుందండి. మీకు స్మాల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, మీకు ఇప్పుడు స్మాల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఫంక్షన్ని పిజ్జా ఆర్డర్ డెలివరీ ఆలోచించండి. పి ఫంక్షన్ని ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే ఫంక్షన్ అంటే ఏంటి, పిజ్జా ఆర్డర్ లాగా ఆలోచించండి. పిజ్జా షాప్కి ఫంక్షన్, మనం పిజ్జా షాప్ని ఫంక్షన్ అనుకుంటాం. పిజ్జా షాప్ని ఫంక్షన్గా భావిస్తామండి. ఇప్పుడు మనం ఆర్డర్ చేసే ఐటమ్ ఏంటి, దాన్ని ఆర్గ్యుమెంట్స్గా భావిస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ అని మనం ఆలోచిస్తాం, ఆర్గ్యుమెంట్స్ అని తీసుకుంటాం. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మనం ఏం చెప్పినా అది ప్రిపేర్ చేస్తారు కదా, మనం ఏం చెప్పినా అది ప్రిపేర్ చేస్తాం పిజ్జా ఆర్డర్ అనేది. సో అలా తీసుకుంటామండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయండి. అది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది మీకు. మీరు అది ప్రాక్టీస్ చేస్తే మీరు కంప్లీట్ వచ్చినట్టండి. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయండి. నెంబర్స్ మల్టిప్లై చేయడానికి, 2 నెంబర్స్ మల్టిప్లై చేయడానికి ఫంక్షన్ క్రియేట్ చేయండి ఫస్ట్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఫంక్షన్ క్రియేట్ చేయండి. ఏ ఫంక్షన్ అంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి అన్నమాట. లైక్ చూడండి 10 × 8 = 80. ఇలా మీరు 2 ఫంక్షన్ క్రియేట్ చేయండి. అదేంటంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేయడానికి ఫంక్షన్ క్రియేట్ చేయాలండి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఫంక్షన్ అనేది క్రియేట్ చేయండి సేమ్ దీనిలాగే. దేనికంటే నేమ్ అండ్ సిటీ ప్రింట్ చేయడానికి మీరు ఫంక్షన్ క్రియేట్ చేయండి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి గ్రీటింగ్ ఫంక్షన్ క్రియేట్ చేయండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి మనం గ్రీటింగ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలండి.
క్రియేట్ చేయండి ఇది. సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది కంప్లీట్ వచ్చినట్టు అండి. ఈ సెషన్ కంప్లీట్ చేసినట్టు. ఓకే. సో ఇవాళ ఎండ్ చేద్దామండి. సో టుడే మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసాం కదా. ఇది అర్థం అయితే నెక్స్ట్ లెవెల్ కోడింగ్ ఈజీ అవుతుందండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూద్దామండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీరు ఫంక్షన్ క్రియేట్ చేసి ట్రై చేయండి. ట్రై చేశారు కదా, ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఫంక్షన్ క్రియేట్ చేస్తుంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం చూద్దామండి ఎంతమంది చేశారని. ఓకే, దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.